హాయ్ అండి, పిక్సెల్ పిక్స్ ఛానల్కి స్వాగతం. ఈ వారం మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే నెల్లూరి చేపల పులుసు. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సినవి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు, అలాగే టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 100 గ్రామ్స్ చింతపండు కావాలండి. ఇది మనం ముందుగానే నానబెట్టేసుకుని ఉంచుకుందాం. అలాగే దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మసాలా పౌడర్. దానికి ఏమేం కావాలో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా ఈ మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం. ఇది లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకోండి. ఇది లో ఫ్లేమ్ మీద వేయించిన తర్వాత బాగా చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. మెత్తని పౌడర్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే ఒక పాత్రలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు ఆవాలు వేసుకోవడం వల్ల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఆవాలు మెంతులు బాగా చిట్పట్లాడిన తర్వాత మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని వేసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయలు సన్నని తరుగు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత దీంట్లోకి ఒక రెబ్బ తాజా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ పులుసులోకి చాలా ఇంపార్టెంట్ అండి. కరివేపాకును మాత్రం మిస్ అవ్వద్దు. కరివేపాకు వేయడం వల్ల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీడియం సైజు 3 టమాటాలు కూడా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. టమాటా ముక్కలు కూడా బాగా మెత్తపడేంత వరకు బాగా వేయించుకోండి. దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు దాకా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కల్లుప్పు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు కారం అనేది ఎవరిష్టానుసారం వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. దీంట్లోకి 100 గ్రామ్ చింతపండు ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అది రసం తీసుకుని ఆ పులుసుని మొత్తం ఇందులో వేసుకోండి. పులుసు అనేది కొంచెం చిక్కగానే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి పిసరంతా బెల్లం ముక్క వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం పులుసు మరిగిన తర్వాత దీంట్లోకి మొత్తం చేప ముక్కలన్నీ వరుసగా పెట్టేసుకోండి. అలాగే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. మరొకసారి మూత తీసి చూద్దామండి. ఫ్రెండ్స్, నేను వండిన పాత్ర అంత లోతు లేదు కాబట్టి చేప ముక్కలు నేను మళ్ళీ వెనక వైపుకి తిప్పుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇందులో మనం చేప బుర్ర ముక్కలు కూడా వేసుకున్నాం కనుక ఇవి ఒకసారి మరో పక్కకి తిప్పుకుందామండి. ఎందుకంటే ఒక పక్కన కుక్ అవుతాయి, ఇంకో పక్కన కుక్ అవ్వవు కాబట్టి ఇలాగా మరొక వైపుకి తిప్పుకుని బాగా ఉడికించుకుందాం. గరిటె పెట్టి అస్తమానం తిప్పకూడదండి, చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి మరింత ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మామిడికాయ ముక్కలు. దీంట్లోకి స్పెషల్ అండి. ఈ మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగానే చేసుకుని పులుసులోకి లాస్ట్లో 10 నిమిషాల్లో దింపేస్తున్నాం అనగా ఈ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందాక మనం సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేసుకోలేదు కాబట్టి జీడి ఇంగువ కూడా 1 చిటికెడు వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి క్లాత్ తీసుకుని మొత్తం పులుసు మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. అంతేనండి, మనకి చాలా టేస్టీగా, చాలా సింపుల్గా నెల్లూరి చేపల పులుసు అనేది మనకి తయారైపోయింది. ఈ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చిక్కగా తిక్కుగా చాలా బాగుంటుంది పులుసు అనేది. దీంట్లోకి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.